కర్నూలు జిల్లా ఎమిగినూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయేషా మీరా కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని సమతా సైనిక దళ రాష్ట్ర కార్యదర్శి రంగయ్య వినూత్న నిరసన చేపట్టారు. చట్టానికి న్యాయానికి అంత్యక్రియలు జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సిఐడి నుంచి సిబిఐకి మారిన కోర్టుల చుట్టూ తిరిగిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. ఒక దళిత మైనార్టీ బిడ్డకు జరిగిన అన్యాయంపై అస్థికలు అప్పగించడానికే పరిమితం కావడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతదేశం ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక కేసు ఆయేషా మీరా హత్య కేసు. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలో దుర్గా హాస్టల్లో ఆమె చదువును కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అత్యాచారం గావించబడి హత్య చేయబడిన తర్వాత కేసు దాదాపుగా యావత్ భారతదేశం మొత్తం కూడా సంచలనం రేపి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే ఆ కేసు సిబిఐకి వెళ్ళినా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఈ రోజు సుప్రీంకోర్టు కేవలము న్యాయదేవత సాక్షిగా ఆమె అస్థికలనిచ్చి ఈ రోజు ఖననం చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంటే ఒక దళిత మైనారిటీ అమ్మాయి హత్య గావించబడితే ఈ రోజు ఏ చట్టం ఆమెని కాపాడలేకపోయింది? ఏ చట్టం కూడా వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయలేనటువంటి చట్టాలు మీ భారతదేశంలో ఉన్నాయనుకోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.